హాయ్ అండి. నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను హోటల్ స్టైల్‌లో దొండకాయ ఫ్రైని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరనుకోండి. సో, దానికోసం ముందుగా నేను 500 గ్రామ్స్‌ని దొండకాయల్ని ఇలా కడిగి తీసుకొని చక్కగా 4 చీలికలు చేసుకున్నాను. సో, వీటిని ఇప్పుడు నేను స్టీమ్ మీద బాయిల్ చేసుకుంటున్నానండి. సో, కావాలంటే మీరు ప్రెషర్ కుక్కర్‌లో హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వరకు కుక్ చేసుకోవచ్చు. సో, ఇవి ఉడికేలోపు నేను మసాలాని రెడీ చేసుకుంటున్నాను. ఒక కళాయిలో నేను 1 టీ స్పూను ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే మెంతులు హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్ మీదే చక్కగా ఎర్రగా ఏగే వరకు వేయించుకుంటున్నానండి. సో, ఇవి వేగేటప్పుడు అరోమా అనేది స్మెల్ సూపర్‌గా వస్తుందండి. సో, ఇప్పుడు నేను వేగిపోయినాయి కదా! ఇప్పుడు తీసి నేను మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకున్నాను. చక్కగా ఒకసారి పొడి చేసుకున్నాక మెత్తగా అయిపోయింది కదా! ఇప్పుడు నేను అందులోకి కారము 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని వేసుకుంటున్నానండి. సాల్ట్ మాత్రం హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. ఇంగువ పావు స్పూన్ వేసుకుంటున్నాను. బెల్లము 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే ఒక నిమ్మకాయని ఇలా పిండుకుంటున్నానండి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నానండి. మసాలా అన్నీ మీకు తగినట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం మీడియంగా వేసుకున్నాను. చక్కగా పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు మనకి ఇవి ఉడికిపోయినాయి కదా! మీకు ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. సో, ఇప్పుడు ఉడికిపోయినాయి కదా! నేను తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఆ తర్వాత నేను ఒక కళాయిలో ఆయిల్‌ని 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. అందులోకి 3 టేబుల్ స్పూన్ అంతా వేరుశనగుల్ని ఇలా చక్కగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్‌లో తీసేసుకుంటున్నాను. అదే కళాయిలో హాఫ్ టీ స్పూన్ అంత ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ వేసుకొని చిటపటలాడిన తర్వాత అందులోకి ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుంటున్నానండి. ఇదంతా చక్కగా రోస్ట్ చేసుకుంటున్నాను. పోపు ఇప్పుడు వేగిపోయింది కదా! అందులోకి ఉడికించిన దొండకాయ ముక్కల్ని ఇలా వేసేసుకుంటున్నాను. ఒక్కసారి ఇలా బాగా కలుపుకుంటున్నానండి. సో, ఈ రెసిపీ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరనుకోండి. సో, అందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే పావు స్పూన్ అంత పసుపు వేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇదంతా నేను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. సో, ఇది వేగడానికి నాకు 10 నుంచి 15 నిమిషాలు టైం పట్టిందండి. ఆ తర్వాత అందులోకి 1 టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి నేను పక్కన పెట్టుకున్న పేస్ట్‌ని వేసేసుకుంటున్నానండి. మసాలా పేస్ట్‌ని వేసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని 2 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను అందులోకి కాస్తంత వాటర్‌ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. సో, కూరంతా ఇప్పుడు వేగిపోయింది కదా! చివరిగా నేను వేరుశనగుళ్ళని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను అందులోకి స్ప్రింగ్ ఆనియన్స్‌ని వేసుకుంటున్నాను. కావాలనుకుంటే మీరు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం వరకు ఇలా ఉంచి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. సో, ఒక్కసారి కనుక ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీని మీరు ట్రై చేస్తూనే ఉంటారు. సో, ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్‌లో సర్వ్ చేసేసుకుంటున్నాను. సో, చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, చాలా అద్భుతంగా ఉండే రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతేకాదు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.